పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక దినాన్ని మా బ్రతుకులకు ప్రసాదించి మీ కుమారుని యొక్క గొప్పతనాన్ని మరొకసారి మీ జ్ఞాపకం చేసుకోవడానికి మరొక తరుణాన్ని మాకు ప్రసాదించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు తండ్రి, మీ కుమారుని యొక్క ఔన్నత్యాన్ని మేము తెలుసుకొని పోచుండగా సహాయాన్ని, కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని క్రిస్మస్ అని చెప్పి ప్రపంచమంతా ఆనందిస్తుంది. చాలా సంతోషం. అయితే ఇక్కడ అలాగే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి కూడా, యేసుక్రీస్తు అసలు పుట్టలేదని, అసలు భూమి మీదకే రాలేదని, యేసుక్రీస్తు మీద ఎన్నో తప్పుడు వార్తలు కొంతమంది చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ భూమి మీద, ఆరిన నేల మీద గొప్పవాళ్ళు లేదా మహనీయులు అని చెప్పుకునేటటువంటి వారు ఎవరైనా సరే, చరిత్ర అప్పుడప్పుడు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటారు. దేశానికి ఒక చరిత్ర, రాష్ట్రానికి ఒక చరిత్ర, గ్రామానికి ఒక చరిత్ర, మనిషికి చరిత్ర. ఎవరైతే మనుషుల చరిత్రల గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నారో, ఎవరి చరిత్ర గురించి మాట్లాడాలన్నా, ఎవరి చరిత్ర రాయాలి అనన్నా, యేసుక్రీస్తు లేకుండా ఎవరి చరిత్ర చెప్పినా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన చరిత్ర పురుషుడు అనేటటువంటి మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాలానికి మిడిల్లో ఉన్నాడు ఆయన. క్రీస్తు పూర్వం బీసీ అని, క్రీస్తు తర్వాత ఏడి అని కాలాన్ని రెండు భాగాలుగా విడగొట్టి యేసుక్రీస్తు మిడిల్లో ఉన్నాడు, అంటే మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడాలన్నా, ఏది రాయాలన్నా డేట్ అనేది ఉందో చూసారా, డేట్ ఖచ్చితంగా రాయాలిగా. ఇప్పుడు యేసుక్రీస్తు నిజం కాదు, ఆయన పుట్టలేదు అని ఒకవేళ అంటే, ఈ భూమి మీద ఎవరి చరిత్ర రాయటానికి లేదు, ఎవరి చరిత్ర గురించి కూడా చెప్పడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళ చరిత్ర చెప్పక తప్పదో. వాళ్ళు చరిత్ర చెబుతున్నారు అని అంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఒప్పుకున్నట్టే. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, డైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే యేసుక్రీస్తుని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. ఎందుకంటే డేట్ వేస్తున్నారు కాబట్టి. ఇది మొదటగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు గురించినటువంటి రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అనగానే మట్టి కాదు, లోకం అనగానే మనుషులు, లోకం అనగానే మట్టి కాదు, వస్తువులు కాదు, లోకం అనగానే మనుషులు. అయితే ఈ మనిషి గురించి మాట్లాడుతూ అయినా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని, అక్కడ ఏమని రాయబడింది? అద్వితీయుడనే కదా. మళ్ళీ చదువు అన్నమాట. అద్వితీయ కుమారుని
కుమారునిగా పుట్టిన వాని యందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును అంటే తన కుమారుణ్ణి, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని అనుగ్రహించాడంట. యేసుక్రీస్తుని ఇక్కడ మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అన్నదానికి కొలమానం లేదు, కొలతలేలేం. ఆయన ప్రేమకి లిమిట్ లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్లిమిటెడ్. నువ్వు అసలు కొలవలేవు. నువ్వు కొలవాలని ప్రయత్నం చేసిన నీ కొలతలకి అది అందదు, దొరకదు. అంత ప్రేమ మన మీద ఉండటంతో స్వయాన తన కుమారుణ్ణి యేసుక్రీస్తునే మనకు అనుగ్రహించేశాడట ఆయన. ఇది మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే పాత నిబంధనలో అబ్రహాం గారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాము గారు అని రాయబడింది. అలాంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు, తన స్వదేశం నుంచి పిలిచినప్పుడు 75వ ఏట నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. 75వ ఏట అంటే 75 సంవత్సరాలు, అంటే అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్న వయసులో కుమారుణ్ణి అనుగ్రహిస్తానని చెప్పి 100 సంవత్సరాలకి ఇస్తాడు దేవుడు పిల్లడు ఇస్సాకుని. 75 ఏళ్ళప్పుడు చెప్పిన తర్వాత, అంటే అబ్రహాము గారికి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదిగో నీకు కుమారుని ఇస్తానని చెప్పిన ఆ మాట చెప్పిన దగ్గర నుంచి 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకునిస్తాడు. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి అక్కడ. అప్పటికి 100 సంవత్సరాల వయసు ఎవరిది? అబ్రహాం గారిది. అంటే 25 సంవత్సరాలు కుమారుడు లేక ఎదురు చూసి చూసి దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాం గారు అలా చూసి 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 25 సంవత్సరాలు గడిచాక ముసలివాడు అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలకే ఇస్సాకు పుట్టాడు. అన్ని సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కొడుకు మీద అబ్రహాం గారికి ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమను పెంచుకుని ఉంటాడు. చాలామంది పిల్లలు లేక దేవుణ్ణి అడిగి 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 అడిగిన కొంతకాలానికి దేవుడు పిల్లల్ని ఇచ్చిన తర్వాత లేక లేక పుట్టినటువంటి కొడుకు, లేక లేక పుట్టినటువంటి కూతురు అని చెప్పి ఎంత గారాభంగా ఎంత ప్రేమగా ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతారో, అలాగే అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకు పట్ల అంత విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకు అంత ప్రేమ అంటే 25 ఏళ్ల తర్వాత పుట్టాడు, 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు కొడుకు. ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. ఇక్కడ అనుకోనటువంటి ట్విస్ట్, అనుకోనటువంటి సంఘటన, అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది అక్కడ జరిగింది. 25 సంవత్సరాల తర్వాత కొడుకునిస్తే ఆ కొడుకు మీద విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దేవుడు మన పట్ల దేవునికి కొన్ని ప్రేమ, మన మీద పరలోకములో ఉన్నటువంటి దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అని అంటే తన ప్రియాతి ప్రియమైనటువంటి తన కుమారుణ్ణి యేసుక్రీస్తునే మన కోసం ఇచ్చేసాడు ఆయన, మనకు అనుగ్రహించేసాడు ఆయన. అది మనకు అర్థం అవ్వాలి అని అంటే ఇక్కడ అబ్రహామును చూస్తే మనకు కనబడుతుంది. దాని వెయిట్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే అంత ఆత్మ కాన్సెప్ట్ కదా. దేవుడు కనపడ్డు, పరలోకంలో ఉన్నాడు ఆయన. పరలోకములో ఆత్మగా ఉన్నటువంటి దేవుడు మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ, మన మీద ఆయనకున్న ప్రేమను వ్యక్తపరిచే విధానంలో యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకుని రావటం, ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే అందుకే ఆ విషయం అర్థం అవడానికి అనుకుంటా బహుశా ఇక్కడ అబ్రహాం గారి జీవితంలో అలాంటి సంఘటన జరిగేలా చేశాడు దేవుడు. ఇక్కడ ఈ సంఘటన రాయబడకపోతే, ఈ సంఘటన మనకు తెలియకపోతే
దేవునికి మన మీద ఉన్న ప్రేమను కొంచెం అర్థం చేసుకోవడం కష్టమయ్యేదేమో బహుశా. ఆ పెయిన్ మనకి పెట్టకపోతే, ఆ పెయిన్ మనకు రాకపోతే, భౌతికంగా మనకు అది కలగకపోతే, పరలోకంలో ఆత్మగా ఉన్న దేవుని యొక్క ప్రేమని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఎలా వ్యక్తపరిచాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలమా? అది అర్థం అవ్వడానికే ఈ సంగతి ఇక్కడ రాయబడింది. ఇప్పుడు చదవండి ఆయన. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు అలా ఎలా రాయబడింది చూడండి అక్కడ పదం కూడా. 25 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఆయన మెన్షన్ చేసి అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీ కుమారుడు. చదువు నేను మళ్ళీ మాట. నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఎక్స్పెక్ట్ చేసుంటాడు ఈ మాట. రియాలిటీగా దీన్ని ఆలోచన చేయండి. కొడుకునిస్తానని చెప్పిన దేవుడు అప్పటి వరకు దేవుడికి ఇవ్వటమే తెలుసు. అప్పటి వరకు దేవునికి పిల్లల్ని ఇవ్వటమే తెలుసు. అడగల ఎక్కడ కూడా. అబ్రహాముకు ముందు చరిత్ర ఆదాము దగ్గర నుంచి తీసుకుంటే ఎక్కడైనా ఆయన ఇచ్చిన పిల్లల్ని తిరిగి ఇలా ఇవ్వమని ఎక్కడైనా అడిగిన సందర్భం ఒక్కటి చూపించండి. ఒక్కటి. దేవుడు ఇవ్వటమే కానీ తిరిగి అడిగింది లేదు. అలాంటి చరిత్ర ముందున్నప్పుడు అబ్రహాం గారు ఎక్స్పెక్ట్ చేసుంటాడా? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కొడుకుని మరలా దేవుడు తిరిగి దహన బలిగా ఇవ్వమని అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేసుంటాడా? అంత ప్రేమను పెంచుకున్నాడు, తిరిగి అడిగాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం, కొన్ని ఎక్స్పెక్ట్ చేయం. మనం ఎక్స్పెక్ట్ చేయనివి, మనం అనుకోనివి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. మనం అందులో నుంచి బయటకు రావటానికే చాలా టైం పడుతుంది మనకి. కానీ ఆ సమయంలో అబ్రహాం గారి పరిస్థితి ఏంటి? అనుకోని సంఘటన జరిగింది. అసలే 25 సంవత్సరాలు లేటు కొడుకు రావడం. వచ్చాడు. వచ్చిన కొడుకుని గారాబంగా, విపరీతంగా, చాలా ప్రేమగా పెంచాడు. ప్రేమను పెట్టి పెంచాడు. అలాంటి కొడుకుని ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడు మరలా. ఏం చేయాలి? వెనకడుగు వేసాడా? వెనకడుగు వెయ్యిలా బయలుదేరాడు. చదువుదాం నీటికి. చాలా బాగుంటుంది అది. చాలాసార్లు చదివి ఉంటాం కానీ ఇలా చదువున్నాం. 22వ అధ్యాయం కదా. ఇక్కడ మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. భార్యకి చెప్పలేదా? చెప్పుంటే తట్టుకుండేదంటారా? చెప్పుంటే పంపేదంటారా? అబ్రహాము గారికే, ఆయనకే గుండె కోత, లోపల గుండె పిండేస్తుంది. ఈ విధంగా లోపల ఒకవైపు ప్రేమ ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చేయాలి. మరలా ఆయనే లోపల సతమతమైపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొడుకుని దహన బలిగా దేవుడు అడుగుతున్నాడన్న విషయం తన భార్యకు చెబితే తన కొడుకుని ఇవ్వగలడా? శారా గారు ఒప్పుకునేదా? అక్కడ లేదు కాబట్టి మనకు తెలీదు. ఒకవేళ చెప్పుంటే ఒప్పుకునేదే. ఒకవైపు దేవుడు కొడుకుని అడిగాడు, ఇవ్వాలి అన్న దానిలో నుంచి అది ఒక రకమైన బాధ. ఇవ్వటానికి వెనకడిగేమే, ఇట్లా ఇవ్వటానికే సిద్ధపడ్డాడు. కానీ ఎంత పెయిన్ ఉంటుంది లోపల, అదొక పెయిన్. ఇప్పుడు భార్యకి చెప్పాడు అనుకోండి, భార్య సైడ్ నుంచి మళ్ళీ ప్రాక్టికల్గా ఎన్ని ఉంటాయి, అక్కడ మరలా ఎన్ని ఫేస్ చేయాలి.
కళ్ళ ముందు ఆమె ఏడుస్తుంటే ఆమెను ఓదార్చలేక ఎన్ని జరుగుతాయి అక్కడ ఎన్ని బాధలు పడాలి, ఎంత వేదన పడాలి. ఒకవైపు ఈయనకి బాధ, మరలా మరోవైపు శారాకు చెబితే మరలా అక్కడ ఇంకో బాధ. ఇన్నిటి మధ్య సతమతమైపోతూ బయలుదేరాడు. చెప్పలా, బలికన్నట్టుగానే బయలుదేరాడు, యథావిధిగా అలవాటుగానే బయలుదేరాడు. ప్రతిసారి గొర్రె బలయ్యేది, ఈసారి కొడుకు బలవబోతున్నాడు. బయలుదేరాడు. నెక్స్ట్ ఎన్నో వచ్చును 4 అయిపోయిందా? తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఒకవైపు గుండెల్లో బాధ. పక్కన డైలాగ్ ఏముందో చూడండి ఇక్కడ, నా తండ్రి ఏమని పిలిచాడు? నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, అక్కడ సింపుల్గా చదివేసుకున్నాం కానీ దాన్ని, ఒకవైపు లోపల బాధపడుతూ కొడుకుని చూస్తూ ఇప్పుడు ఈ కొడుకుని బలి చేయాలన్న బాధలో ఉన్నప్పుడు అలా వెళుతూ ఉన్నప్పుడు పక్కనున్న కొడుకు తండ్రి అనగానే ఏమైపోయి ఉంటాడు చెప్పండి? విల్లవిల్లాడిపోయి ఉంటాడు కదా, అల్లాడిపోయి ఉంటాడు కదా పక్కన చూసి. ఇప్పుడు తండ్రి అనగానే ఆ పిలుపు, అందులో ఉన్నటువంటి ఆప్యాయత. చిన్నపిల్లలు మాట్లాడితేనే ముద్దుగా మురిసిపోతూ ఉంటాం మనం. అలాంటి కొడుకుని ఇప్పుడు దహన బలిగా ఇచ్చేయాలని అంటే ఆ మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎంత వేదనకు గురై ఉంటుంది. ఆలోచించండి ప్రేమైనటువంటి వాళ్ళ. వెళ్ళాడు, ఏమంటున్నాడు? అందుకతడు నా తండ్రి అని పిలిచెను. ఇది ఎలా ఉంటుంది? నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను, ఇదంతా బాధతోనే. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా మరలా ఇంకా మరొక వేదన. ఇందాక తండ్రి అన్నప్పుడు అదొక వేదన, మరలా గొర్రె పిల్ల ఏది డాడీ, గొర్రె పిల్ల లేదు నాన్న అనగానే ఆ గొర్రె పిల్ల నువ్వే అని అనగలడా? అక్కడ అనలేదు. కిందకి వారిద్దరూ కూడి వెళ్ళి అబ్రహాము నా గొర్రె పిల్ల ఏది అని అడుగగా 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనినని చెప్పెను. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఇంక వెళ్ళిపోతా ఉంది. డౌట్ వచ్చేస్తా ఉంది. గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు అన్నాడు, తండ్రి చెప్పాడు, చేతులు కట్టేస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ప్రాక్టికాలిటీ ఇదంతా అర్థం కావట్లా. చేతులు కట్టేస్తున్నాడు, నా చేతులు ఎందుకు కట్టేస్తున్నాడు మా నాన్న? ఆలోచన వచ్చుండదా? ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, సెకండ్ గ్యాప్ అంతే. కత్తి పైకి ఎత్తిన కత్తి వేయటం ఎంతసేపు చెప్పండి? బలి అంటే ఎలా ఉంటుంది? పైకి ఎత్తిన కత్తి స్లో మోషన్లో ఎయిటింగ్లు దించినట్టు ఎలా దించుతారా? ఎత్తిన కత్తి దడేలు పడుతుంది అలాగా. ఆ ఊపులో అలా ఎత్తాడు, ఒక రెప్ప పాటులో దిగిపోద్ది కత్తి, అలా పడిపోద్ది మెడ మీద. వెనక నుంచి సౌండ్ దడేలని వచ్చింది, అంతే ఒకటే సౌండ్. చూడండి ఎలా ఉందో. ఇది ఎక్స్పెక్ట్ చేయలా, అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలా, వెయ్యిపోయిన కత్తిని ఆపుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలా. ఏది ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి రెండు. అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎత్తిన కత్తిని దేవుడు ఆపుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలా. అద్భుతం కదా అసలు. ఎప్పుడు ఆలోచించుంటాం కదా ఇలాగా. ఎంత ప్రేమ ఆ వేదనను చూశాడు, లోపల ఎంత నలిగిపోతున్నాడో పరలోకంలో ఉన్న తండ్రి చూస్తున్నాడు అబ్రహాముని. మరి ఆయన తెలుసు కదా ఇచ్చేస్తాడని, మరి ఎందుకు పెడుతున్నాడు? దేవుని మీద అబ్రహాముకు ఎంత ప్రేమ ఉందన్న విషయం అబ్రహాముకు తెలియాలి. ఇక్కడ రాబోయే భవిష్యత్తు తరాలకు తెలియాలి.
భవిష్యత్తు తరాలలో యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన యొక్క గొప్పతనం తెలియాలి. క్రీస్తు పుట్టుకేంటో తెలియాలి. మన మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో భవిష్యత్తు తరాలలో రాబోయేటటువంటి వారికి అర్థం అవ్వాలి అని అంటే అబ్రహాము గారి జీవితంలో ఈ సంఘటన జరిగి తీరాలి. అందుకే జరిగింది ఈ సంఘటన. అందుకే జరిగింది. ఇప్పుడు ఇది చూసినగా ఉందో లేదో చూడండి ఒకసారి. ఈ తండ్రి ఏమో ఇక్కడ తన కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహాముకు లోబడ్డాడు. పరలోకములో ఉన్నటువంటి తండ్రికి యేసుక్రీస్తు లోబడ్డాడు. ఇక్కడ తల దించాడు కొడుకు, అక్కడ ఆ తండ్రికి తల దించాడు కొడుకు. ఆయనే యేసుక్రీస్తు తల దించాడు. ఇది కంపారిజన్. అంటే ఇది ఎందుకు ఇక్కడ రాయబడింది, ఇది ఎందుకు మనం ఆలోచన చేయాలి అని అంటే పరలోకములో ఆత్మగా ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషుల మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయం అర్థం అవ్వటానికే మన కళ్ళ ముందు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి కొడుకు. ఆయన గురించి చెప్పండి మాట ఏంటి? యేసుక్రీస్తు గురించి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నా ప్రియ కుమారుడు, నేను ప్రేమించినటువంటి కుమారుడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించిన కుమారుడు, అందుకే నా పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నా. అలాంటి కొడుకునైనా మీకోసం పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ కొడుకుని భూమి మీదకు పంపి మన మీద ఆయనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. సింపుల్గా ఉంది అక్కడ మాట. సింపుల్గానే ఉంటుంది చదివినప్పుడు. లోపలికి వెళ్ళి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ప్రేమైనటువంటి వాళ్ళ. అప్పుడే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. ఆయన ప్రేమ మనకు అర్థమైంది. మరి యేసుక్రీస్తు ఆయన ఎలా ఉన్నాడో చూడాలి. పరలోకంలో తండ్రి పక్కన సింహాసనం, పరలోక వైభవం, అక్కడ ఉన్నటువంటి మహిమ, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు. అలాంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎంత తగ్గాడంటే ప్రేమను చూసాం దేవుడిది. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు అనేదానికి కాకుండా దీనికంటే ముందే యేసుక్రీస్తు తన్ను తాను మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు అన్నదానికి సిలువ వరకు అవసరంలే. పరలోకంలో ఆయన పొజిషన్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పైన చెప్పబడిన మాట 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయనతో సమానంగా ఉన్నాడు, దేవునితో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు నీ కోసం, మన కోసం. సింహాసనాన్ని విడిచిపెట్టాడు పరలోకంలో. ఆయనకు అవసరం అంటారా? ఆయనకు అవసరమా జనరల్గా అయితే? కానీ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు భూమి మీద మనిషికి కూడా ఇష్టమైనవి చాలా ఉన్నాయి. తనకిష్టమైనవి వదలలేకున్నాడు మనిషి. ఆయనకి ఇష్టమైనది పరలోకములో ఆయనకున్న హోదా, ఆయనకున్న పొజిషను, సింహాసనము, దేవునితో సమానత్వం అన్నిటినీ వదులుకోగలిగాడు. వదులుకొని భూమి మీదకి వచ్చాడు. ఎంత తగ్గాలో అంత తగ్గాడు. మనమే వదులుకోగలుగుతున్నాం దేవుని కోసం? మనకిష్టమైనవి దేవుని కోసం వదలగలుగుతున్నావా? ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది, మనం ఆలోచించవలసింది, మనం అర్థం చేసుకోవలసింది, మనం ఆలోచించవలసింది. ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు మన కోసం. మరి మనకిష్టమైనవి కొన్ని ఉంటాయి ఈ భూమి మీద, మనం విడిచిపెట్టగలుగుతున్నావా?
వదిలిపెట్టగలుగుతున్నావా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సింహాసనాన్ని ఎవరు వదులుకోరు. ఈరోజు పరిస్థితి ఏంటయ్యానంటే, భూమి మీద ఉన్నటువంటి వారిలో అన్నదమ్ముళ్ళే పోటీతత్వం సింహాసనం కోసం. సర్పంచ్గా పోటీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సర్పంచులుగా పోటీలు, అన్నదమ్ములే ఒకింట్లో వాళ్ళే. దేనికోసం? సింహాసనం కోసం. వదిలేయచ్చుగా, అన్నకు వదిలేయచ్చుగా, లేదా తమ్ముడికి వదిలేయచ్చుగా. నో, అన్నైనా సరే, చెల్లైనా సరే, తండ్రి అయినా సరే, కొడుకైనా సరే, నాకు సింహాసనం కావాలి, నేను వదులుకోను అన్న ఆలోచనతో సర్పంచులుగా ఒకే ఇంట్లో వాళ్ళు పోటీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోసం ఒకే ఇంట్లో పోటీలు చేస్తున్నారు. సీఎం, రాష్ట్రానికి సీఎం అవ్వటం కోసం, ఆ సీటు కోసం ఒకే ఇంట్లో పోటీతత్వం. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అన్నా చెల్లెలకి, తండ్రి కొడుకులకి. దేనికోసం? సింహాసనం కోసం. అంటే సింహాసనాన్ని వదులుకోగలుగుతున్నారా? వదలట్లా. కానీ దేవుడు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టాడు నీ కోసం. ఆయనేమో వదిలిపెట్టాడు, నువ్వేమో వదిలిపెట్టకుండా పట్టుకుంటున్నావు దాన్ని. ఏం సాధిద్దామని? ఏమి సాధిద్దామని? సింహాసనం దాకా పక్కన పెట్టు. చిన్నవి వదులుకోగలమా మనం? చిన్నవి వదులుకోగలమా? ఏమైనా మనం ధరించేవి, మెడలో వేసుకునేవి, మనం వాడుకునేవి, ఏదైనా సరే ఈ భూమి మీద మనకి ఉన్నవి మనకిష్టం ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. మనకి ఏదైతే ఇష్టమో దాన్ని వదలగలవా? దాన్ని వదలమంటాడు ఆయన. వదలగలమా? వదలలేం. ఇది నాకు ఇష్టమైనది, అది కాకుండా ఏదైనా అడగరాదు? అదొక్కటి తప్ప మిగిలిన అడుగు, ఇస్తా. అదొక్కటి అడక్కో, ఎందుకంటే అది నాకు ఇష్టమైనది. ఇది మన బ్రతుకులు. సింహాసనాన్నే వదిలిపెట్టి ఆయన వస్తే, ఆయన కోసం అన్నీ వదులుకుంటే సింహాసనాన్ని ఇస్తానని ఆయన అంటుంటే, లేదు నాకు ఆ సింహాసనం వద్దు, నాకు ఇదే కావాలి, ఇక్కడ ఉండేదే కావాలి నాకు అని చెప్పి ఇవి గట్టిగా పట్టుకుంటున్నాం. సింహాసనాల కోసం ఈ భూమి మీద పాకులాటతో చేరి, సింహాసనం మీద కూర్చుంటే ప్రజలకి ఏదో చేయొచ్చని సింహాసనాల కోసం కొట్లాడుతున్నారు. బాబు అలా టైప్ వచ్చింది. అంటే సింహాసనాల కోసం, సింహాసనం మీద ఉంటేనే ప్రజలకు ఏదో చేయగలం, రాజుగా ఉంటేనే ప్రజలకు ఏదో చేయగలమని సింహాసనాల కోసం కొట్లాడుతున్నారు, దెబ్బలాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు మంచి చెయ్యాలి అని అంటే, ప్రజలకు మేలు చెయ్యాలి అని అంటే, ప్రజలను కాపాడాలి అని అంటే, ప్రజలను పాపం నుంచి బయటపడాలి అని అంటే దానికి సింహాసనమే అవసరం లేదు అని చెప్పి సింహాసనాన్ని వదిలి భూమి మీదకు వచ్చిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయనే కింగు, ఆయనే రాజు. మనుషులకి మేలు చేయాలంటే సింహాసనం అవసరం లేదు. వాళ్ళు చేసేది రాజకీయం, ఈయన చేసింది యాజకీయం. ప్రపంచాన్ని కదిలించాడు యాజకీయంతో, ప్రేమతో. ప్రపంచానికి క్షమాభిక్ష పెట్టాడు. అలాంటి యేసుక్రీస్తు మీద ఏవేవో మాట్లాడతారు చిల్లరగాళ్ళు. ఓకే, వాళ్ళు మనం పట్టించుకునే అవసరం లేదు. కనుక దేవుడు మన మీద ఆయనకున్నటువంటి ప్రేమని వ్యక్తపరచటం కోసం యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు అని రాయబడింది. మరి అనేక మంది మార్పు కోసం, దేవుని కోసం నువ్వేం వదులుకోగలుగుతున్నావు, నువ్వెలా నీ ప్రేమను వ్యక్తపరచగలుగుతున్నావు అనేటటువంటిది యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని బట్టి, క్రిస్మస్ను బట్టి మనం ఆలోచించవలసింది, మనం నేర్చుకోవలసింది ప్రేమైనటువంటి వల్ల. కనుక ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు బ్రతుకుని మార్చుకునేలా సిద్ధపడాలని దేవుడు ఈ గొప్ప విషయాలు మనకు తెలియపరిచాడు. ఓకే, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పట్ల మీకున్నటువంటి అపారమైన ప్రేమను తండ్రి వ్యక్తపరచడం కోసం క్రియల రూపంలో
ఈ భూమి మీదకు శరీర ఆకారములో మీ కుమారుణ్ణి పంపి మాకు అనుగ్రహించి మా కొరకు ప్రాణం పెట్టేలా చేసి తండ్రి మాకు గొప్ప వరాన్ని అనుగ్రహించారు, రక్షణను మాకు కలిగజేశారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి క్రీస్తు యొక్క పుట్టుకను మరొకసారి మీ జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అన్న విషయాలను తెలుసుకొని ఉన్నతంగా మీ కొరకు బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో విషయాలు వింటూ మీరు ఆత్మీయంగా బలపడాలని ఈ వీడియో మరికొందరికి షేర్ చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మీ ప్రాంతాల్లో కుటుంబ ప్రార్థనలను, సువార్త సభలను నిర్వహించాలనుకున్న, ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బైబిల్ నేర్చుకోవాలనుకున్న, జీవిత సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది, దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు.